ఒక గ్రామంలో శ్రీను అనే యువకుడు తన తండ్రి చిన్నాకు ఎప్పుడూ సహాయం చేయకుండా ఆడిపాడుతూ తన సమయం వృధా చేసేవాడు. తండ్రి పంట పొలాల్లో కష్టపడి పనిచేస్తుంటే శ్రీను మాత్రం ఆ పనిని తక్కువగా భావించేవాడు. ఒకరోజు తండ్రితో గొడవపడి అతను నాగరం వెళ్తాను, అక్కడ పెద్దవాడిని అవుతాను అంటూ ఊరును విడిచి వెళ్లిపోయాడు. నగరానికి చేరుకున్నాక శ్రీను నిజమైన జీవితం ఎలా ఉంటుందో అర్థం చేసుకున్నాడు. కష్టపడకుండా జీవించటం అసాధ్యం అని గ్రహించాడు. అతని దగ్గర ఉన్న డబ్బు అయిపోయి ఆకలితో అలమటిస్తున్నప్పుడు ఓ దయాళువైన వ్యక్తి అతనికి భోజనం పెట్టి కుటుంబం మరియు విలువల గురించి బోధించాడు. ఆ మాటలు శ్రీనును మార్చేశాయి. తన తప్పు తెలుసుకున్న శ్రీను గ్రామానికి తిరిగి వెళ్లి తండ్రి చిన్నాను దగ్గరగా చూసి క్షమాపణలు చెప్పాడు. నన్ను క్షమించండి నాన్నగారు, మీ కష్టానికి విలువ చెప్పకపోయాను అన్నాడు. ఆ రోజుకి మించిన ఆనందం తండ్రికి లేదు. మొత్తానికి పెద్దవాడయ్యేంత వరకు కుటుంబ విలువల్ని మరియు కష్టపడి పనిచేయడం యొక్క గొప్పతనాన్ని మరిచిపోకూడదు అని ఈ కథ చెబుతుంది.